ప్రేమ వివాహాలకు వ్యతిరేకం కాదు, కులాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు, మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు, కానీ లవ్ జిహాద్కి మాత్రమే వ్యతిరేకం. ఎస్, నాసిక్ టీసీఎస్ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే కదా. ఆల్రెడీ సిట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎన్ఐఏ, ఎస్ఐటి, ఎన్సీడబ్ల్యూ, ఏటీఎస్ అన్ని దర్యాప్తు సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. కేసును స్పీడప్ చేశారు. ఇప్పటివరకు 7 అరెస్ట్ చేశారు. ఒక మహిళా హెచ్ఆర్ మేనేజర్ను కూడా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు దర్యాప్తు అంతా జరుగుతోంది. ముఖ్యంగా నేను అమ్మాయిలకి చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. 8 మంది అమ్మాయిలు ఇప్పుడు విక్టిమ్స్ అని చెప్పి తేల్చారు. బట్ అంతకుముందు ఒక 50 మంది వరకు ఉన్నారు అని చెప్తున్నారు. అంతమంది ఎలా మోసపోతారు? టీసీఎస్లో ఉద్యోగం సంపాదించారు అని అంటే వాళ్ళు మంచి స్కూల్స్లో చదువుకుని ఉంటారు, మంచి కాలేజెస్లో చదువుకుని ఉంటారు, ఎన్ని చూసుంటారు. సో మీ చుట్టూ జరుగుతున్న దాని పట్ల మీరు ఎందుకు అవేర్నెస్గా లేరు? సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ టీమ్ లీడర్స్ పర్టికులర్గా ఒక వర్గం అమ్మాయిలనే టార్గెట్ చేశారు, పేద అమ్మాయిలనే టార్గెట్ చేశారు, ఈమెకు ఉద్యోగం లేకపోతే బతకలేదు అనుకునే అమ్మాయిలనే టార్గెట్ చేశారు. సో కాబట్టి వాళ్ళను అబ్యూస్ చేయడము, మత మార్పిడికి బలవంతంగా వాళ్ళను ఎంకరేజ్ చేయడము, బీఫ్ తినిపించడము, నమాజ్ చేయించడము, ఇవన్నీ కూడా టీమ్ లీడర్ వాళ్ళతో చేయిస్తున్నాడు. ఇంకా ఇవన్నీ కూడా చేయకపోతే నీ ఉద్యోగం పోతుంది అనేలాగా అక్కడ సీన్ క్రియేట్ చేయడం. సో అమ్మాయిలకు నేనేం చెప్తున్నానంటే, మీ వర్క్ ప్లేస్లో మీ టీమ్ లీడర్ని కావచ్చు, ఏదైనా సరే మీ పర్సనల్ స్పేస్లోకి రానివ్వకండి. మీ టీమ్ లీడర్ని మీరు వర్క్ వరకే మాట్లాడేలాగా చేయండి. అంతకు మించి లిమిట్ క్రాస్ చేసే చనువు మీరు ఇవ్వద్దు. అట్ ద సేమ్ టైం మీరు వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు స్కిల్స్ నేర్చుకోండి, హార్డ్ వర్క్ చేయండి, అప్డేట్ అవ్వండి, నాలెడ్జ్ పెంచుకోండి. అరే ఈ అమ్మాయి లేకపోతే మనకి ప్రాజెక్ట్ పూర్తవదే అనేంతలా మీ ప్రియారిటీ మీరు పెంచుకోండి. అంతే తప్ప మీరు టీమ్ లీడర్కి భయపడాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఏమైనా తేడాగా అనిపిస్తుందంటే మీరు హెచ్ఆర్కి చెప్పొచ్చు. ఈ కేసులో హెచ్ఆర్ఏ కల్పిట్ కాబట్టి మీరు చైర్మన్కి చెప్పొచ్చు, సీఈఓకి చెప్పొచ్చు, పోలీసులకు కూడా చెప్పొచ్చు. ఇక్కడ పోలీసులకు చెప్పారు కాబట్టి ఇంత పెద్ద తీగలాగితే డొంకంతా కూడా కదలింది. సో ఇది బయటపడింది కాబట్టి ఇంత పెద్ద హాట్ టాపిక్ అయింది. బయట పడకుండా ఇంకెంతమంది అమ్మాయిలు ఇలా సఫర్ అవుతున్నారు? సో వాళ్ళందరినీ అలర్ట్ చేసే మెసేజ్ ఇది. సో మీరు అలర్ట్గా ఉండండి, మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీరు భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. అండ్ ఇక్కడ ఎవరైనా ఏ మతమైనా స్వీకరించవచ్చు, కానీ బలవంతంగా మీ చేత వాళ్ళు మతం మార్పిస్తున్నారన్న విషయాన్ని మీరు గ్రహించండి. వాళ్ళు బలవంతంగా నమాజ్ చేయించడం, బీఫ్ తినిపించడం, హిజాబ్ ధరించడం, ఇవన్నీ కూడా ఎందుకు నేను చేస్తున్నాను, ఇవన్నీ మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. అమ్మాయిలు ముఖ్యంగా వర్కింగ్ విమెన్గా ఉన్న పెళ్లి కాని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమాత్రం తేడా అనిపించడం మీ పేరెంట్స్కి చెప్పండి, పోలీసులకు చెప్పండి. భరించాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు.